ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో ప్రభుతో ప్రారంభమనే ఈ కార్యక్రమమునకు ఆహ్వానము. మీ అందరికీ శుభములు కలుగునుగాక. మత్తయి గారు సువార్త 12వ అధ్యాయము 12వ వాక్యం. మత్తయి గారి సువార్త 12వ అధ్యాయము 12వ వాక్యం. గొర్రెల కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు. కాబట్టి గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు. అవును ప్రియమైన పిల్లలారా, లోకంలో ఉన్నటువంటి జీవరాశులన్నిటికంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు. మనిషి తనను తాను గుర్తించలేకున్న పరిస్థితిలో ఉన్నాడు. మనుషులను చాలామంది పశువులుగా పిలుస్తున్నాడు. వాడు మూర్ఖుడండి అంటున్నాడు, వాడు పశువండి అంటున్నారు, వారు మరి పనికి మాలిన వాడండి అంటున్నారు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనిషిలోనికి ఇవన్నీ చొంపించాడు సాతాను. మనిషి నిర్లక్ష్యంగా, పశువుగా, మరి క్రూర మృగంగా, దరిద్రంగా బ్రతకడానికి అలవాటు పడిపోయినందువలన మిగతా వాటికంటే కూడా దరిద్రైపోయాడు. చూడండి, అందుకనే చాలాసార్లు పరిశుద్ధాత్మదేవుడు కొన్నిటితో పోలి చెప్పాడు. సోమరుడా చీమల దగ్గరికి వెళ్ళమన్నాడు. అంటే ఏంటి? మనిషి చీమల కంటే చాలా శ్రేష్ఠుడు, కానీ నేర్చుకోవాల్సి వచ్చినప్పటికి చీమల దగ్గరికి వెళ్ళమంటున్నాడు. అర్థమవుతుందండి చెప్పే వాక్యం? కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆలోచన చేసుకోనండి. పాముల వలె వివేకులుగా ఉండమంటున్నాడు, పావురం వలె నిష్కపటములుగా ఉండమంటున్నాడు. అంటే ఏంటి? వాటిని చూసి మనం నేర్చుకోవాలని పరిస్థితి అయిపోయింది. మనల్ని చూసి లోకము నేర్చుకోవాలి, ప్రభువును నేర్చుకోవాలి, ప్రభువుని తెలుసుకోవాలి, ప్రభువును మరి యొక్క కార్యములను, మహత్కార్యములను, సూచికలను చూడాలి. అంతేగాని మనమే దరిద్రంగా, పశువుల కంటే హీనముగా, మృగాల కంటే హీనముగా, ఇష్టానుసారముగా జీవించినంత అది ఎంత నికృష్టమైనటువంటి విషయమో చూడండి. కనుక మీ అందరికీ నమస్కారం చేసి చెప్పేది ఏంటంటే, మనుష్యుడు అన్నిటికంటే శ్రేష్ఠుడు. గొర్రె కంటే శ్రేష్ఠుడు, పాము కంటే శ్రేష్ఠుడు అండి, అన్నిటికంటే శ్రేష్ఠుడు. ప్రభువు కంటే కొంచెము తక్కువగా చేయబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. అంత గొప్ప స్థానంలో దేవుడు మనల్ని ఉంచితే మరి మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమామూర్తివైన ప్రభువా, మీకు వందనాలనైనా. మమ్మల్ని మేము ఎన్నో విషయాల కంటే ప్రభువా లోగా తండ్రి తక్కువగా జీవిస్తున్నందుకు క్షమించండి. మీరు మమ్మల్ని నిలవబెట్టిన స్థానం వేరు. మీకంటే కొంచెము తక్కువగా ప్రభు తక్కువ అనిగా చేసావు నాయన. కానీ మేమైతే ప్రభువా అందరికంటే ప్రభు అన్ని జీవరాశుల కంటే తక్కువగా జీవించడానికి అలవాటు పడ్డాం. క్షమించండి. నీ వాక్యపు వెలుగులో మరొకసారి తండ్రి నాయనా, ఇదిగో తండ్రి మీలాగా మిమ్మల్ని పోలి జీవించడానికి, మీకు మన లోకానికి మాదిరిగా జీవించడానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.